రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ జల సంరక్షణ ఆవశ్యకతను ప్రజలకు వివరించేందుకు ఈటీవీ తెలంగాణ ఈనాడు సంకల్పించాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు చేపట్టిన ఈటీవీ నల్గొండ జిల్లా చౌటప్పుల్లో సుజలాం సుఫలాం సదస్సు నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హలో, పోలోజు రాజు గారి గలం నుండి ఒక పాట. త్వరగా రాజు. తర్వాత పాట అనంతరం భూభౌతిక శాస్త్రవేత్త జి రామదాస్ గారు తన యొక్క అమూల్యమైనటువంటి భూచల చక్రమునకు సంబంధించినటువంటి అవగాహన కలిగిస్తారు. చినుకమ్మ వాన చినుకమ్మ నేల చిన్నబోయే చూడు బతుకమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ. సినుకమ్మ వాన సినుకమ్మ నేల చిన్నబోయే చూడు బతుకమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ. కంటి మీద కునుకు లేదమ్మా, పల్లె కన్నీరు పెడుతుంది చూడమ్మా, కరుణించి ఒకసారి రావమ్మ, మా కష్టాలెన్నో తీరునోయమ్మ. కంటి మీద కునుకు లేదమ్మా, పల్లె కన్నీరు పెడుతుంది చూడమ్మా, కరుణించి ఒకసారి రావమ్మ, మా కష్టాలెన్నో తీరునోయమ్మ. ఎండిపోయే రైతు గుండెను ముద్దాడి కుండ పోతల గురిసి పోవమ్మా. చినుకమ్మ వాన సినుకమ్మ నేల చిన్నబోయే చూడు బతుకమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ. అవ్వతోడు నువ్వు అల్లాడిపోతుంటే మనసు తల్లడిల్లుతున్నది, మక్కేమో నెలదప్పి ఎక్కెక్కి ఏడుస్తే గుండె తెరువైపోతా ఉన్నది. మక్కేమో నెలదప్పి ఎక్కెక్కి ఏడుస్తే గుండె తెరువైపోతా ఉన్నది. కందిసేను వాడి కలదప్పిపోతుంటే కష్టమెంతో కలుగుతున్నది. పెసరి బొబ్బరి సేను పసరెండిపోతుంటే ప్రాణమాగినట్టు ఉన్నది. పెసరి బొబ్బరి సేను పసరెండిపోతుంటే ప్రాణమాగినట్టు ఉన్నది. పసిపిల్లలు తల్లి పాలకేడ్చినట్లు పూనసలన్నీ నీళ్ళకేడవబట్టి సినుకమ్మ సినుకమ్మ వాన సినుకమ్మ నేల చిన్నబోయే చూడు బతుకమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ. సినుకమ్మ వాన సినుకమ్మ నేల చిన్నబోయే చూడు బతుకమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ. పంట సెల్లే మాకు పంచ ప్రాణాలంటూ సొమ్ములన్నీ అమ్ముకుంటేమి, మొక్క మొక్కకు రోజు చెమట సుక్కలు పోసి కంటి రెప్పల కాపు ఉంటేమి. మొక్క మొక్కకు రోజు చెమట సుక్కలు పోసి కంటి రెప్పల కాపు ఉంటేమి. సూర్యుని చుట్టూగా భూమి తిరిగినట్టు సేల సుట్టే తిరగబడితేమి. గొడ్డు సాగిరి చేసి గోసలెన్నో బడ్డ ఆశల్లో బతికీదబడితేమి. గొడ్డు సాకిరి చేసి గోసలెన్నో బడ్డ ఆశల్లో బతికీదబడితేమి. కాలము పగబట్టి కార్తూలు పోబట్టే కప్పత్తులాటల్లో మా బతుకు బాటల్లో సినుకమ్మ సినుకమ్మ వాన సినుకమ్మ నేల చిన్నబోయే చూడు బతుకమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ. కంటి మీద కునుకు లేదమ్మా, పల్లె కన్నీరు పెడుతుంది చూడమ్మా, కరుణించి ఒకసారి రావమ్మ, మా కష్టాలెన్నో తీరునోయమ్మ. ఎండిపోయే రైతు గుండెను ముద్దాడి కుండ పోతల గురిసి పోవమ్మ. సినుకమ్మ వాన సినుకమ్మ నేల చిన్నబోయే చూడు బతుకమ్మ, కరుణించి ఒకసారి రావమ్మ, మా కష్టాలెన్నో తీరునోయమ్మ. కరుణించి ఒకసారి రావమ్మ, మా కష్టాలెన్నో తీరునోయమ్మ. కరుణించి ఒకసారి రావమ్మ, మా కష్టాలెన్నో. పాట విన్నారు. ఇప్పుడు కార్యక్రమ
ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి భూభౌతిక శాస్త్రవేత్త జి రామదాస్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూ జల చక్రం నన్సర్ గురించి సమగ్రంగా వివరించడం జరుగుతోంది. నమస్కారం అండి అందరికీ. ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి ప్రభాకర్ రెడ్డి గారికి, ఇక్కడ తోటపల్లి మండల ప్రెసిడెంట్ హలో ప్రభాకర్ రెడ్డి గారికి, ఇక్కడ మన అదృష్టం ఏంటంటే ఇదే ప్రభాకర్ రెడ్డిలు ఉన్నారు మన దగ్గర. మన ఈ యొక్క నియోజకవర్గం ఒక భాగ్యం అది. మరి తహసీల్దార్ గారికి, రెవెన్యూ ఆఫీసర్ గారికి, శ్రీదేవి గారికి, సైంటిస్ట్ డాక్టర్ ఆచార్య గారికి, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సర్పంచులు, పెద్దలు, చిన్నలు, మా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి వచ్చేటువంటి రీసెర్చ్ స్కాలర్స్ వచ్చారు, ప్రొఫెసర్స్ వచ్చారు, స్టూడెంట్స్కు. ఇప్పుడు రాగానే మాతోటి ఎగ్జిబిషన్ ఇనాగ్రేట్ చేయించారు. మేము చెప్పేదంతా వాళ్ళు అక్కడ చెప్పారు పిల్లలు, ఆయన్ని నేను రిపీట్ చేయను. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నల్లగొండ, మాది మల్కాపురం, దొండ మల్కాపురం, ప్రభాకర్ రెడ్డి గారు ఊరే. నేను మేనమామల దగ్గర పెరిగాను, అక్కడ చదువుకోని కోసం వచ్చాను. మేనమామల దగ్గర పెరిగి ఈ స్టేజ్కి వచ్చానండి. అదేవిధంగా సంస్థ నారాయణపురంలో నేను ఎస్ఎస్సి వరకు చదువుకున్నాను. అప్పుడు 1970 బ్యాచ్. ఒక్కనే పాస్ అయ్యాను నల్గొండ డిస్టిక్లో, మునుగోడు 5 జిల్లాలలో ఆ రోజుల్లో ఒక్కనే. తర్వాత అసలు తెలుగు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఇక సైన్స్లో పడ్డాను, అదేంటో తెలియదు. అయితే లాస్ట్ 15 సంవత్సరాల నుంచి మునుగోడు నియోజకవర్గం నుంచి నారాయణరావు గారు, ఆయన కొడుకు యాదగిరిరావు గారు, కొంతమంది వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా సార్ ఫ్లోరైడ్ ఎక్కడ ఉంది